ఇక విమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ఓవైపు పరుగులు రాబడుతూనే మరోవైపు వికెట్ పోకుండా జాగ్రత్త పడుతోంది. షెఫాలి వర్మ 52 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో అర్ధ సెంచరీ కొట్టింది. మరో ఓపెనర్ స్మృతి మంథన సైతం ధాటిగా ఆడింది. 58 బంతుల్లో 8 ఫోర్లు కొట్టి 45 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ప్రస్తుతం జెమియా రోడ్రిగ్స్ క్రీజ్లో ఉంది. షెఫాలి వర్మతో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, విమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్డేట్స్ ఇవ్వండి. మమత, ఉమెన్ వరల్డ్ కప్కు సంబంధించి సౌత్ ఆఫ్రికా ఇండియా ప్రస్తుతం జరుగుతుంది. అయితే మనకి కాసేపటి క్రితం కూడా అంటే దాదాపు ఇది 3 గంటలకు మ్యాచ్ జరగాల్సి ఉంది. దాదాపు ఇప్పటికీ 30 ఓవర్లకు పైగా కూడా ఓవర్స్ ముగిసే ఉండాల్సింది. కానీ ఈ వర్షం కారణంగా కొంత టాస్ ఆలస్యమైంది. 5 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమైంది. సో మొదటగా టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ కొంత తెలివిగా వారు ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ వర్షం ఎక్కువగా కురిసింది. అవుట్ ఫీల్డ్కి సంబంధించితో పాటు పిచ్ కూడా పూర్తిగా తడితో ఉంటుంది కాబట్టి సో మొదటి ఇన్నింగ్స్ తర్వాత వారికి కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో మొదటగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి టీము ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇండియా టీంకి సంబంధించి కూడా ఓపెనర్లు చాలా చక్కటి పార్ట్నర్షిప్ కూడా మనం చూసాము. సో దాదాపు అటు మనకి షెఫాలి వర్మతో పాటు స్మృతి మందాన మనకి 45 పరుగుల వద్దనే అవుట్ అయినా కూడా 8 ఫోర్లు 8 బౌండరీలు ఆమె 8 బౌండరీలు సాధించింది. అయితే ఈ పార్ట్నర్షిప్లో ఇద్దరు పార్ట్నర్షిప్లో దాదాపు 100 పైగా కూడా 90 పైగా కూడా స్కోర్ సాధించారు. కానీ స్మృతి మందాన ఆగి ఉంటే అంటే 50 పరుగులు పైగా హాఫ్ సెంచరీ చేసి ఉంటే సో ఖచ్చితంగా తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసేది. ఎందుకంటే మన గత మ్యాచ్లు రికార్డులు కనుక చూస్తే సో 2 సెంచరీలు కూడా చేసింది. ఇక కాసేపటి క్రితమే కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయినటువంటి పరిస్థితిని చూసాం. అయితే ప్రజెంట్ క్రీజ్లో ఉన్నటువంటి జెమిమా అండ్ షెఫాలి వర్మ ఇప్పటికే హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. సో చాలా దూకుడుగా ఆడుతుంది. చాలా ఎక్స్ట్రాడినరీ బౌండరీస్ని కూడా ఆమె ఇస్తుంది. ఇక మరోవైపు అక్కడ అవుట్ఫీల్డ్కి సంబంధించి కూడా కొంత మనకి బాల్ కూడా ఎక్కువనే మూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనకు వర్షం కురిసింది. బాల్ కొంత అక్కడ పిచ్ కండిషన్ కానీ సంబంధించి కానీ ఇటు అవుట్ఫీల్డ్కి సంబంధించి కానీ కొంత సందిగ్ధత ఉంటాయి. కానీ బాల్ ఓవరాల్గా మాత్రం అవుట్ఫీల్డ్లో కొంత దూసుకెళ్తుంది. సో ప్రజెంట్ ఇంకా కూడా మంచి పార్ట్నర్షిప్ ఉంది. మంచి రన్ రేట్తో ముందుకెళ్ళిపోతున్నారు. ఇక మరోవైపు మనకి మొదటి నుంచి కూడా మనం చూసాం టాప్ అంటే ఓపెనర్లో వచ్చేటువంటి బ్యాట్స్మెన్లే సో కొంత నిలకడగా ఆడితే వచ్చేటువంటి ఫస్ట్ డౌన్ కానీ మిడిల్ ఆర్డర్కి కొంత ప్రెషర్ ఉంటుంది. సో అట్లాగే వీరిద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో ప్రజెంట్ గత మ్యాచ్లో మనం ఆసీస్ మీద చూసాం చాలా దూకుడుగా ఆడినటువంటి జెమిమా రోడ్రిగ్స్ కూడా సో ప్రజెంట్ క్రీజ్లో ఉంది. సో వీరిద్దరు పార్ట్నర్షిప్ కూడా ఇంకా మంచి పార్ట్నర్షిప్ చూస్తాం. ప్రజెంట్ అయితే మనకి స్కోర్ కూడా చూడొచ్చు. దాదాపు 142 మనకి ఈ 25వ ఓవర్ నడుస్తుంది. సో 143 వరకు కూడా ఒక వికెట్ కోల్పోయి చేశారు. అంటే మంచి స్కోరు. మనం దాదాపు ఆసీస్ ముందు 300 పైగానే ఉంచితే యొక్క మ్యాచ్ని చేజిక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయాల్సిన లేదు. ఎందుకంటే మనం గత మ్యాచ్లో చూస్తామంటే వైజాగ్లో కూడా టీమిండియా ఈ మ్యాచ్ మీద అంటే సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయింది. ఇక దీంతో పాటు సౌత్ ఆఫ్రికా టీము బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి తక్కువ అంచనా వేయకూడదు. సో ఈరోజు ఈ జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి ఇప్పుడు మన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు ఇంకా వచ్చేటువంటి బ్యాట్స్మెన్లు కూడా చాలా నిలకడగా ఆడాలి. భారీ స్కోరు వారి ముందు పెడితేనే తప్ప ఈ మ్యాచ్ చేజిక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికీ చూడొచ్చు మనకి ఈ బౌండరీలకు సంబంధించి కూడా ఎక్కువగా బౌండరీలుకే అవకాశం అంటే మనం బౌండరీలు తీయడానికి ఎక్కువగా మొగ్గు చూపాలి. ఎందుకంటే అవుట్ఫీల్డ్కి సంబంధించి కూడా కొన్ని చోట్ల అంటే గ్రౌండ్కి సంబంధించి కొన్ని చోట్ల బంతి మూవ్ అవ్వడం లేదు, కొన్ని చోట్ల మూవ్ అవుతుంది. ఇక మరోవైపు అక్కడ టుడీలు తీయడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఇటు సౌత్ ఆఫ్రికాకు కూడా పూర్తిగా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అటు అవుట్ఫీల్డ్ కానీ ఇటు పిచ్ కానీ పూర్తిగా డ్రై అయిపోతుంది. కాబట్టి ఎక్కువ స్కోర్ ఉంచినట్లయితే సో చేజింగ్ చేయడానికి కొంత వారిని ఎక్కువ స్కోర్ ఉంచితే చేజింగ్ చేయడంలో మనం కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మెరుగైన రన్ రేట్తో
ముందుకెళ్తున్నారు. సో ఇటు షెఫాలి వర్మ కూడా చూడొచ్చు, మనకి దాదాపు 71 రన్స్ వద్ద ఇంకా ఉంది. సో దాదాపు సెంచరీలకి దగ్గరలోనే ఉంది, సెంచరీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 25 ఓవర్లు సగం అంటే మనకి 50 అంటే 25 ఓవర్లు సగం మ్యాచ్ ముగిసే సమయానికి దాదాపు 144 అంటే 300 ఎబో స్కోర్ చేసేటువంటి అవకాశం పక్కా ఉంది. సో చూడాలి మరి, ఇంకా మ్యాచ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే మంచి పార్ట్నర్షిప్తో మెరుగైన రన్ రేట్తో మ్యాచ్ కొనసాగుతుంది మమత.